హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రీమతి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బోయా M1 మైక్ని అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. చూడండి, నేను అమెజాన్లో బుక్ చేశాను బోయా M1 మైక్. నాకు ఇలా బాక్సింగ్ అనేది ఇలా చేసి ఇచ్చారు వాళ్ళు. నేను దీన్ని ఎలా అన్బాక్సింగ్ చేస్తున్నానో చూడండి. నేను ఈ మైక్ తీసుకోవడానికి ముందు చాలా మందిని అడిగానండి, ఏ మైక్ బాగుంటుంది తక్కువ రేట్లో అని. అప్పుడు అందరూ చెప్పిన మాట తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైక్ అంటే బోయా M1 మైక్ అనే చెప్పారండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేరు కదా అని నేను కూడా తక్కువలోనే తీసుకుందాం అన్నట్టుగా సెర్చ్ చేసి మరీ తీసుకున్నానండి. లో బడ్జెట్ మైక్ ఏది అని వెతికితే నాకు వచ్చిన రిజల్ట్ బోయా M1 మైక్ అని వచ్చిందండి. ఇంకా ఇది బెస్ట్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ అని కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నానండి. అంతా ఎంక్వైరీ తర్వాత నేను తీసుకోవడం జరిగింది. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ కోసం కొన్న ఫస్ట్ ఐటెం కాబట్టి నేను గిఫ్ట్ ప్యాక్ చేయించుకున్నానండి. నాకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుందని. దీనికి ఎక్స్ట్రా కాస్ట్ కూడా తీసుకున్నట్టున్నారు, 30 రూపీసో 40 రూపీసో. మీకు కూడా మెమరీ లాగా ఉండాలి అంటే గిఫ్ట్ ప్యాక్ చేయించుకోవచ్చు ఏ ఐటెంకైనా కూడా. మనకు అమెజాన్లో ఆఫర్ ఉంది. నా బాక్స్ అంటే ఇలా వచ్చేసిందండి మొత్తం. నేను ఇప్పుడు చేస్తున్న వీడియోలన్నీ ఈ బోయా M1 మైకుల నుంచే చేస్తున్నానండి. నాకు క్వాలిటీ అనేది చాలా బెస్ట్గా అనిపిస్తుంది. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్, ఎక్స్ట్రా వచ్చే నాయిస్ కానీ బ్రీతింగ్ సౌండ్ కూడా క్యాన్సిల్ చేస్తుంది. ఇంకా దీని డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల అసలు ఏమేమి ఐటమ్స్ వచ్చాయనేది అన్నీ చెక్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే నాకు ఒక పౌచ్ వచ్చిందండి. పౌచ్ కూడా క్వాలిటీ మంచిగా అనిపించింది. ఇదేమో మాన్యువల్ వచ్చింది, హౌ టు యూజ్ మైక్ అని మాన్యువల్ బుక్. ఇంకా ఈ పౌచ్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మనకి వాళ్ళు ఎలాగైతే అన్ని కేబుల్, మైక్ ఇవన్నీ ఎలా పెట్టించారో లోపల, మనం కూడా అది అలాగనే వేసుకొని మనం ఈజీగా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు క్యారీ చేసుకోవచ్చు. మనకి వర్షం వచ్చినప్పుడు కానీ ఏదైనా వాటర్ పడకుండా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కేబుల్ చూసారా, కేబుల్ కూడా చాలా పెద్దగా వచ్చింది, 6 మీటర్స్ వరకు వచ్చింది. ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసి ఇక్కడ బ్యాటరీ పెట్టుకోవచ్చండి. బ్యాటరీ పెట్టుకోవడానికి ఇచ్చారు. మనకి బ్యాటరీ కూడా ఈ కవర్లో వచ్చింది. ఈ కవర్లో బ్యాటరీ, ఇంకా ఒక జాక్ వచ్చింది, ఇంకా ఫామ్ కూడా వచ్చింది. మైక్కి నేను ఫామ్ని ఫిట్ చేస్తున్నాను చూడండి. వైర్ కూడా చాలా పెద్దగా ఉందండి, మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఎంత దూరం ఉన్నా. ఇంకా ఒక క్లిప్ ఇచ్చారు. ఈ క్లిప్ని మనం మైక్కి అటాచ్ చేసి మన కాలర్కి సెట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ ఇచ్చారండి. ఈ బ్యాటరీ చిన్నపిల్లలు ఆడుకునే ప్లేయింగ్ టాయ్స్లలో కూడా ఉంటాయి, మనకి దొరుకుతాయి అవైలబుల్గా. 6 మంత్స్ వస్తుంది బ్యాటరీ అని చెప్పారు. చూడాలి మరి బ్యాటరీని ఎలా వేసుకోవాలో చూడండి. ఇలా రౌండ్గా ఓపెన్ చేసి ఇలా ఫిక్స్ చేయాలి బ్యాటరీని. బ్యాటరీని ఇలా నొక్కి ఫిక్స్ చేయాలండి, కొంచెం టైట్గా ఉంటుంది. ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది జాక్ అండి, అది మనకైతే అవసరం లేదు. ఇంకా మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఈ స్విచ్ కిందకు ఉండాలి, కెమెరాకి ఫిక్స్ చేసినప్పుడు పైకి ఉండాలండి ఈ బటను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇదండి నా బోయా మైక్ అన్బాక్సింగ్ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ బాక్స్ నచ్చితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.